హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆషాస్ రొటీన్స్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఫస్ట్ డే ఆఫ్ అవర్ హోమ్ టౌన్ అండి. మా హోమ్ టౌన్ వచ్చేసి రాజోల్. సో మేము ఈ సంక్రాంతికి మా హోమ్ టౌన్కి వెళ్ళే అవకాశం అయితే దొరికిందనమాట. యాక్చువల్లీ మేము ముందు సంక్రాంతికి వెళ్దాం అనుకోలేదు, అందుకనే ప్రయర్గా మేము టికెట్స్ బుక్ చేసుకోలేదన్నమాట. బట్ ఎందుకో తర్వాత బాగా వెళ్ళాలనిపించింది, సంక్రాంతికి వెళ్ళి ఆ వైబ్ ఎంజాయ్ చేయాలనిపించింది. సో అందుకని ఇంకా ఏం చేసామంటే మా డాడీని అడిగామన్నమాట, ఇంకా డాడీ టికెట్స్ ఉంటే చూడండి అని. అయితే మా డాడీ చూశారు, ఇంకా తత్కాల్లో చూద్దాం, ట్రై చేద్దాం అని అన్నారు. దొరుకుతాయి 50-50 ఛాన్సెస్, లేకపోతే ఇంకా ఉండిపోవాలి మనం ఇంట్లోనే ఎంజాయ్ చేద్దాం అని అన్నారు. ఇంకా మేమేమనుకున్నాం, సరే ఇంకా సంక్రాంతి ముందు ఇంకేం దొరుకుతాయి టికెట్స్, అందరూ ఇప్పుడే వెళ్ళాలనుకుంటారు, దొరికితే దొరికినాయి, లేకపోతే లేదు అనుకున్నాం. దాని తర్వాత అనుకోని విధంగా బాగానే దొరికినాయి టికెట్స్ దొరికినాయి అని ఇంకా మొత్తం బట్టలు అన్నీ సర్దుకుని, సూట్ కేసులో సర్దుకుని అన్నీ ప్యాక్ చేసుకుని ఇంకా రెడీ అయ్యామన్నమాట. రెడీ అయిపోయి ఆ రోజు రాత్రి 9కి సికింద్రాబాద్ స్టేషన్ వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కి, మేము ఎప్పుడు ట్రైన్ జర్నీసే చేస్తామన్నమాట. ఊరికి బస్ జర్నీ మాకు నచ్చదు, సో అందుకనే ఎప్పుడు ట్రైన్ జర్నీయే చేస్తామన్నమాట. సో ఆ ట్రైన్ ఎక్కేసి మంచిగా తినేసి పడుకొని ఇంకా పొద్దున్న లేసి రికార్డ్ చేస్తున్నాను అనమాట వీడియో. 6 అయింది టైం కరెక్ట్గా నేను ఇలా రికార్డ్ చేస్తున్నప్పుడు వీడియో. అండ్ చూడండి వ్యూ ఎంత బాగుందో. అండ్ మేము వచ్చేసి మాది రాజోల్ అని చెప్పాము కదా, మేము పాలకొల్లో దిగామన్నమాట. ఎందుకంటే పాలకొల్లో దిగి మళ్ళీ అక్కడికి వెళ్ళి బస్ స్టాండ్లో బస్సు ఎక్కితే అక్కడ సీట్లు అస్సలు దొరకవు, అందరూ పాలకొల్లోనే దిగిపోతారు. సో అందుకని మేము భీమవరం టౌన్లో దిగుతాము. భీమవరం టౌన్లో దిగి భీమవరం బస్ స్టాండ్కి వెళ్ళి ఎక్కి అక్కడ నుంచి మా ఊర్లో రాజోల్లో దిగిపోతాం అనమాట. సో అలా ఇది మా భీమవరం టౌన్ స్టేషన్ అనమాట. దాని తర్వాత ఇక బస్ స్టాండ్కి వచ్చేసాం, ఆటో ఎక్కి బస్ స్టాండ్కి వచ్చేసాం. అది మా లగేజ్. అయితే వెళ్ళి మా డాడీ వెళ్ళి అక్కడ చివరిగా అక్కడ కింద గ్రీన్ కలర్ బకెట్లా ఉంది కదా, అక్కడికి వెళ్ళి అక్కడ అదొక చిన్న మినీ ఆఫీస్ టైప్ అనమాట. అక్కడ బస్ స్టాండ్ వాళ్ళు చెప్తారు ఎప్పుడెప్పుడు బస్సు వస్తుందని చెప్పారు. ఇలా బస్సు ఒక 8:30కి అలా వస్తుంది అని అన్నారు. మేమేమో ట్రైన్లోనే బ్రష్ చేసేసి వచ్చేసామన్నమాట. మాకు ఆకలేసేస్తుందని పక్కన బస్ స్టాండ్ పక్కన ఉన్న టిఫిన్ సెంటర్కి వచ్చి తింటున్నామన్నమాట. నేను, మా చెల్లి, మా మమ్మీ, మా డాడీ తింటున్నాం. అలా ఇడ్లీ ఇంకా పూరి తిన్నామన్నమాట. సో అయితే మాకు టిఫిన్ ఏమంత నచ్చలేదు, ఇడ్లీయే కొంచెం ఏదో బాగా నచ్చింది. ఎందుకంటే పూరి ఏం చేస్తున్నారంటే వాళ్ళు అలా వేడివేడిగా వేయట్లే, ఒక 10-15 వేసేసి అలా ఉంచేస్తున్నారు. అంత బాగా అనిపించలేదు టిఫిన్. ఇలా ఉంటుందన్నమాట. కరెక్ట్గా భీమవరం బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది టిఫిన్ సెంటర్. ఈ భీమవరం బస్ స్టాండ్లో అలా కొంచెం చిన్న మినీ నర్సరీ టైప్ పెట్టారనమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది భీమవరం బస్ స్టాండ్. అప్పటికి రాలేదు, తినేసి వెళ్ళిన తర్వాత ఓ అరగంట సేపు మళ్ళీ ఆడనే కూర్చున్నాం. ఇంకా తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అప్పటికి వచ్చింది బస్సు వచ్చిన తర్వాత ఎక్కాము. ఆ సూట్ కేసులు అన్నీ పట్టుకొచ్చి అవన్నీ బ్యాగులు గీగులు అన్నీ పట్టుకొచ్చి మంచిగా పెట్టి సెటిల్ అయ్యేసరికి 5 నిమిషాలు పట్టింది. మళ్ళీ అలా ఎక్కి వచ్చామన్నమాట. సో ఇది మా జర్నీ వీడియో అండి. సో సపోర్ట్ చేయండి ఆషాస్ రొటీన్ ఛానల్ని. అండ్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే ఏపీ వీడియోస్ లేకపోతే గోదావరిలో వీడియోస్ నచ్చితే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఈ రైల్వే స్టేషన్ భీమవరం రైల్వే స్టేషనే.